అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీగా గంజాయి పట్టుకున్నారు. ముచ్చిపట్టు మండలం చిత్రకొండ జంక్షన్ వద్ద క్వింటాల్ పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా 1125 కిలోల గంజాయిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు చేపట్టిన ఈ తనిఖీలో బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తుండగా గంజాయి బయటపడింది. ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 5 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గంజాయిని జైపూర్కి తరలించేందుకు సిద్ధమైనట్లు పోలీసులు తెలిపారు. అక్రమ రవాణా వెనుక ఉన్న ఇతర వ్యక్తుల కోసం దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. ఐఎన్ఎస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాం. అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీగా గంజాయి పట్టుకున్నారు. ముంచింగిపట్టు మండలం చిత్రకొండ జంక్షన్ వద్ద క్వింటాల్ పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇక వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా 1125 కిలోల గంజాయిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. ఇక సమాచారం మేరకు చేపట్టిన ఈ తనిఖీల్లో బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్నట్లుగా గంజాయి బయటపడింది. అలాగే ముగ్గురు నిందితులు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 5 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. గంజాయిని జైపూర్కి తరలించేందుకు సిద్ధమైనట్లు పోలీసులు తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ మా ప్రతినిధి రాజు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రాజు, అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలో ఈ రోజు అయితే భారీగా గంజాయి అయితే పట్టుబడింది. పోలీసులకు ముంచింగిపుట్టు మండలం పోలీసులకు వచ్చినటువంటి సమాచారం మేరకు అయితే వాహన తనిఖీలు చేపట్టినటువంటి పోలీసులకి అనుమానాస్పదంగా కనిపించినటువంటి ఒక బొలెరో వాహనాన్ని అయితే చిత్రకోట జంక్షన్ వద్ద ఆపడం జరిగింది. ఆ సమయంలో బొలెరోలో దాదాపు 1125 కేజీల గంజాయి అంటే సుమారు 5.6 లక్షల కోట్ల 5 కోట్లు విలువైనటువంటి గంజాయి అయితే పట్టుకోవడం జరిగింది. దీంతో పాటు ముగ్గురు నిందితులు కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీనికి సంబంధించి మొత్తం గంజాయినంతా కూడా స్వాధీనం చేసుకుని వాహనాన్ని కూడా సీజ్ చేసి ముగ్గురిని నిందితులను అయితే అరెస్ట్ చేశారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో చూసుకుంటే ఇటీవల కాలంలో ఒడిశా నుంచి వస్తున్నటువంటి ఎక్కువ గంజాయి అయితే పట్టుబడుతుంది. ఒడిశాలో ఆ గంజాయి మీద ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకపోవడంతో అక్కడి నుంచి అయితే గంజాయిని భారీగా తరలిస్తున్నారు. దీని మీద ఆంధ్రప్రదేశ్ పోలీసులు అయితే ప్రత్యేక దృష్టి పెట్టిన నేపథ్యంలో ఇటీవల కాలంలో వరుసగా కొన్ని వందల కేజీలు గంజాయిని అయితే పట్టుకోవడం జరుగుతుంది. ఆ నేపథ్యంలోనే ఈ రోజు చిత్రకోట దగ్గర అయితే ముంచింగిపుట్టు మండలంలో అయితే గంజాయిని అయితే పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక అక్రమ రవాణా వెనకైతే ఇంకా ఎవరెవరు ఉన్నారు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని చెప్పి పోలీసులు కూడా తెలియజేస్తున్నారు. అలాగే ఆ గంజాయి అక్రమ రవాణా చేస్తూ పట్టుబడినటువంటి వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేస్తామని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీని నేపథ్యంలో ఆ నిందితుల మీద కూడా నిఘా పెట్టి గతంలో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ మీద కూడా ప్రత్యేక దృష్టి అయితే పెట్టడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఇంత భారీ స్థాయిలో 1125 కేజీల గంజాయి అయితే దొరకడం పట్ల అయితే ఆందోళన వ్యక్తం అవుతుంది. దీని విలువ సుమారు 5 కోట్లు ఉంటుందని చెప్పి ఇప్పటివరకు అంచనా వేశారు. ఈ గంజాయిని అయితే సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఓకే రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.